సార్ పర్సనల్ ట్రైనర్కి జనరల్ ట్రైనర్కి డిఫరెన్స్ ఏంటి సార్? పర్సనల్ ట్రైనింగ్కి జనరల్ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు ట్రైనర్స్. బట్ జనరల్ అన్నప్పుడు వాళ్ళు బిగినర్స్, వాళ్ళకి కొందరికి సర్టిఫికేట్స్ ఉంటాయి, కొందరికి సర్టిఫికేట్ కూడా ఉండవు. బిగినర్ కాబట్టి వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది అని వాళ్ళని జనరల్లో పెట్టి బేసిక్ వర్కౌట్స్ని చేపిస్తారు. ఇంకా స్పెషల్ ట్రైనింగ్ వస్తే వాళ్ళు కంప్లీట్గా సర్టిఫికేట్ ట్రైనర్ అయ్యి బాగా సీనియారిటీ అయి ఉండి బాగా రిజల్ట్స్ ఓరియంటెడ్గా వర్కౌట్ చేపించడం, రిజల్ట్స్ తెప్పించడం జరగడం వల్ల వాళ్ళని స్పెషల్ ట్రైనింగ్ కింద వాళ్ళని పెడతారు. అందుకని జనరల్ ట్రైనింగ్ కన్నా స్పెషల్ ట్రైనింగ్ ఎక్కువ ప్రిఫర్ చేసేది. అంటే వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి, వెయిట్ లాస్ అవడానికి, వెయిట్ గెయిన్ అవడానికి, మెడికల్ కండిషన్ ఎలా డీల్ చేయాలన్నది స్పెషల్ ట్రైనింగ్లో టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రైజ్ అనేది వాళ్ళని స్పెషల్ ట్రైనర్కి సపరేట్గా చూస్తారు. ఓకే సార్, ఇప్పటి వరకు జనరల్ ట్రైనర్కి పర్సనల్ ట్రైనర్కి డిఫరెన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.